హలో అండి. అందరికీ నమస్తే. సుబ్బరామయ్య ముందు అది ఎక్కడ ఉందో తెలుసుకోండి అని అన్నాడు. లక్ష్మి, అన్నీ సవ్యంగా జరుగుతాయిలే మామయ్య. ముందు మనం జరగాల్సింది చూద్దాం. రావుకాలం వచ్చేలోపు స్నిగ్ధ అత్తారింట్లో అడుగు పెట్టాలి. తన ఇంట్లో రథానికి కూర్చోవాలి అని అంటుంది. సుబ్బరామయ్య సరే పదండి అని అంటారు. అందరూ శౌర్య ఇంటికి వెళ్తారు. వాసు అప్పటికే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సుచిత్ర మాత్రం తనకి ఏమీ పట్టినట్లుగా టీవీలో రాశి ఫలాలు చూస్తూ వాసుని పిలుస్తుంది. వాసు ఏంటి అని అంటాడు. సుచిత్ర టీవీలో రాశి ఫలాలు, నా రాశి వస్తుంది వినండి అని అంటుంది. వాసు ఏంటే అవతల నా బంగారు తల్లి కోడలుగా ఈ ఇంట అడుగు పెట్టబోతుంటే ఈ రాశి గోల ఏంటి అంటూ టీవీ వైపు చూస్తాడు. టీవీలో సిద్ధాంతి గారు, మీ ఇంట కొత్త సంతోషాలు వెల్లి విరుస్తాయి కానీ అవి గుర్తించలేక మీరు బాధలోనే మూలుగుతూ ఉంటారు అని చెప్తాడు. వాసు వినవే, ఆ సంతోషము మన కోడలే, అది తెలుసుకోలేక నువ్వు తెగ బాధపడుతున్నావు అని అన్నాడు. సుచిత్ర టీవీ ఆపి, అంటే నేహ మన సంతోషం కాదా? మీరెవరైనా తన గురించి ఆలోచిస్తున్నారా? అసలు మీరు స్నిగ్ధాన్ని మీ కోడలుగా చేసుకోవాలని నేహాని ఎక్కడికన్నా పంపించుంటారు అని అంది. వాసు కోపంగా నోర్ముయ్ అంటూ చెయ్యెత్తుతాడు. అప్పుడే స్నిగ్ధ, శౌర్యాలు గుమ్మం దగ్గరికి వస్తారు. శౌర్య వాసు సుచిత్రపై చెయ్యి ఎత్తడం చూసి డాడీ అని అరుస్తాడు. వాసు ఎత్తిన చేయి దింపి, ఓ హారతి తీసుకురా అని అన్నాడు. సుచిత్ర అది గుమ్మంలోకి రావడమే, ఎప్పుడు నన్ను పన్నెత్తి మాట కూడా అనని మీరు చెయ్యెత్తారు. నా కొడుకు జీవితాన్ని ఇంకా ఎంత అల్లకల్లోలం చేస్తుందో అని అంది. వాసు ఏమి చేయదు, నువ్వు వెళ్ళి హారతి పళ్ళెం తీసుకొనిరా అని అన్నాడు. సుచిత్ర వెళ్తుంది. వాసు శౌర్య స్నిగ్ధాల దగ్గరికి వస్తాడు. స్నిగ్ధ గా తలదించుకుని ఉన్న ఫేస్ ను చూడగానే వాళ్ళ మాటలు విన్నదని అర్థమయ్యి తన గడ్డం పట్టుకొని తల ఎత్తి, దాని మాటలు ఏమీ పట్టించుకోకురా, దానికి నీ విలువ తెలియదు, తప్పక తెలుస్తుందిలే, నువ్వు అలా ఉండకుమా, నవ్వుతూ ఇంట్లో అడుగు పెట్టాలి, ఓకేనా అని అంటాడు. శౌర్య స్నిగ్ధాన్ని చూసి, ఓయ్ మరి ఓవర్ యాక్షన్ చెయ్యకు, నువ్వు మా మమ్మీ గురించి బాధపడుతూ మా డాడీని బాధ పెట్టకు. స్నిగ్ధ నవ్వుతూ సరే మామయ్య అని అంది. సుచిత్ర హారతి ఇచ్చి బొట్టు పెట్టి, కుడికాలు ముందు లోపల పెట్టి వెళ్ళండి అని చెప్పి స్నిగ్ధాను కోపంగా చూసి బయటకు వెళ్తుంది. స్నిగ్ధ వెళ్తున్న సుచిత్రాన్ని బాధగా చూస్తూ కుడికాలు ముందు పెట్టి అడుగు వేయబోగా తీర అడ్డుపడి పడబోతుంటే శౌర్య తన భుజం చుట్టూ చేయి వేసి పట్టుకొని, ఏ కోతి ముందు చూసి అడుగు పెట్టవే అని అంటాడు. స్నిగ్ధ శౌర్యాన్ని చూసి అని ఇద్దరూ కలిసి ఒకేసారి కుడికాలు ముందు పెట్టి లోపలికి వస్తారు. వీళ్ల వెనకే అందరూ లోపలికి వస్తారు. కృష్ణవేణమ్మ స్నిగ్ధను దేవుడి గదిలోకి తీసుకుని వెళ్లి దీపం వెలిగించమంటుంది. స్నిగ్ధ దీపం వెలిగిస్తుంది. కాసేపు ఉండి అందరూ స్నిగ్ధ కోసం కొన్న ఇంటికి బయలుదేరతారు. నేహ సాయిలను పైకి తీసుకుని వెళ్లి దీప్తి ఒక రూమ్ లో తీసుకుని వెళ్లి, అక్క ఈ రూమ్ ఓకేనా మీకు అని అంది. సాయి నాకు ఓకే దీప్తి, రూమ్ సూపర్ అని అంటాడు. నేహ ఇబ్బందిగా దీప్తిని చూసి, ఈ రూమ్ ఎక్కడా అని అంది. దీప్తి అదే అక్క అని పక్క రూమ్ చూపిస్తుంది. స్నేహ నేను ఈ రూమ్ లో ఉంటా దీప్తి, నీకు ఇబ్బంది లేదు కదా అని అంటుంది. దీప్తి అయ్యో అక్క నాకేమీ ఇబ్బంది లేదు, కానీ బావ ఫీల్ అవుతాడేమో అని అంటుంది సాయిని చూస్తూ. స్నేహ సాయి దగ్గరకు వచ్చి, దీప్తి రూమ్ లో ఉంటా సాయి అని అంది. సాయి నవ్వుతూ నీ ఇష్టం స్నేహ అని అన్నాడు. స్నేహ సాయి చేయి పట్టుకొని థ్యాంక్స్ సాయి అని అంటుంది. సాయి నవ్వి, దీప్తి వెయిట్ చేస్తుంది వెళ్ళు అన్నాడు. స్నేహ సాయి చెయ్యి వదిలి తన బ్యాగ్ తీసుకుని వెళ్తుంది. ఇద్దరు రూమ్ లోకి వెళ్లి స్నేహ తన బ్యాగ్ ని పక్కన పెట్టి రిలీఫ్ గా బెడ్ పై కూర్చుంటుంది. దీప్తి అక్క నిజం చెప్పు, నువ్వు మా బావ ఫ్రెండ్వా భార్యవా అని అంది. స్నేహ ఏమి దీప్తి, ఫ్రెండ్ భార్య అవ్వకూడదా, భార్య ఫ్రెండ్ అవ్వకూడదా, ఫ్రెండ్ అయినా భార్య అయినా లవర్ అయినా అన్నీ నేనే తనకి, ఓకేనా అని నవ్వింది స్నేహ. దీప్తి ఓకే అక్క, మరి నా రూమ్ లో ఉంటానంటున్నావు అని అంది. స్నేహ మేము ఒకే రూమ్ లో ఉండాలంటే దానికి టైం రావాలి, అప్పటిదాకా తప్పదు అని అంది. దీప్తి ఓకే అక్క, నువ్వు రిలాక్స్ అవ్వు, నేను వెళ్ళి కాఫీ తీసుకువస్తాను అంది. స్నేహ దీప్తి నాకు కాఫీ అలవాట్లేదు, మీ బావకి ఇవ్వు చాలు అని అంది. దీప్తి సరే అక్క అని వెళ్ళిపోతుంది. స్నేహ టైడ్ గా ఉండటంతో బెడ్ పై వాళ్తుంది. శౌర్య స్నిగ్ధ వాసు సుచిత్రాలు ఒక కారులో, సుబ్బరామయ్య కృష్ణవేణమ్మ లక్ష్మీ రఘువులు ఒక కారులో కొత్త ఇంటిని చేరుకుంటారు.
స్నిగ్ధ కారు దిగి బయటే వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా జానకిని చూసి సంతోషంగా పరుగున వెళ్ళి జాను అని అంటూ హగ్ చేసుకుంటుంది. జానకి స్నిగ్ధ నుదుటిన ముద్దు పెట్టుకుంటుంది. స్నిగ్ధ, జాను నువ్వు ఇక్కడ ఉంటావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంది. జానకి నవ్వుతూ శౌర్య రవిని పంపించాడు స్నిగ్ధ, అందుకే వచ్చాను అంది. స్నిగ్ధ అవునా అన్నట్లు శౌర్యాన్ని చూస్తుంది. శౌర్య దగ్గరికి వచ్చి అదేంటి అత్త, మీరు మా ఫ్యామిలీ మెంబర్, మా ప్రతి హ్యాపీ మూమెంట్ లో మీరు మాతో ఉండాలి, అప్పుడు మా శివ మామయ్య కూడా మాతో ఉన్నట్లే అని అంటాడు. జానకి శౌర్యాన్ని దగ్గర తీసుకొని థ్యాంక్స్ శౌర్య అని అంది. శౌర్య జానకి దూరం జరుగుతూ థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయివాడిని చేస్తున్నావా అత్త అని అన్నాడు. జానకి లేదురా, నేను థ్యాంక్స్ చెప్పను, అని నా సంతోషం కోసం నేనేం చేసినా కాదనకూడదు అని తన మెడలో చైన్ తీసి శౌర్య మెడలో వేస్తుంది. శౌర్య, మాకు నువ్వు ఇంపార్టెంట్ అత్త, ఈ గిఫ్ట్ కాదు అంటూ జానకిని సైడ్ హగ్ చేసుకుంటాడు. జానకి శౌర్య చుట్టూ చేయి వేసి పట్టుకుంటుంది. తనకు ఆనందంతో కళ్ళు తడవుతాయి. అందరూ హ్యాపీగా వీళ్ళని చూస్తూ ఉంటే స్నిగ్ధ మాత్రము ఉడుక్కుంటూ వీళ్ళని చూస్తూ జాను నీకు నాకన్నా ఈ టైగర్ ఇంపార్టెంట్నా అని అంది. స్నిగ్ధ ఫేస్ చూసి ఓవే కోతి, ఇప్పుడు తను మా అత్త, తనకి నేనే ఇంపార్టెంట్ అని అంటాడు. స్నిగ్ధ మూతి ముడుచుకుంటుంది. జానకి నవ్వుతూ స్నిగ్ధను కూడా దగ్గర తీసుకొని నాకు మీ ఇద్దరు రెండు కళ్ళురా అని అంటుంది. సుబ్బరామయ్య, ముందు లోపలికి వెళ్దాం పదండి అని అనడంతో అందరూ కలిసి మెయిన్ గేట్ నుండి లోపలికి వెళ్తారు. స్నిగ్ధ అక్కడే నిలబడి చెంపలపై చేతులు పెట్టుకొని చుట్టూ చూస్తూ వావు మామయ్య, సూపర్ గా ఉంది ఇల్లు అంటూ పరుగున వెళ్తుంది. శౌర్య, ఏ కోతి చిన్నగా వెళ్ళు, పట్టుకొని పడతావు అని అంటాడు. వాసు, నువ్వు కూడా వెళ్ళు శౌర్య అని అన్నాడు. శౌర్య అని స్నిగ్ధ వెనకే వచ్చి ఆగవే అంటూ తన చేయి పట్టుకుంటాడు. స్నిగ్ధ శౌర్యాన్ని చూసి బావా, ఇక్కడ చిన్న చిల్డ్రన్ పార్క్ సెట్ చేశాడు మామయ్య, చూడు ఇచ్చిన ఉయ్యాల జారుడు బండి, మామయ్యకు నేను చిన్నపిల్లలా ఇవన్నీ ఆడుకుంటాను అని అనుకుంటున్నాడా ఏంటి అని అంది. శౌర్య స్నిగ్ధ నెత్తిన కొడుతూ ఇది నువ్వు ఆడుకోవడానికి కాదు, ఆర్ఫనైజ్ నుండి పిల్లలు నీ కోసం వస్తే వాళ్ళు ఆడుకోవడానికి, రేపు మన అని సారీ ఈ పిల్లలు ఆడుకోవడానికి అని అంటాడు. స్నిగ్ధ ఓ నాది మట్టి బుర్ర, అట్నే లేదు బావా అని అంది. శౌర్య అటువైపు వెళ్దాం పదా అని అటు సైడ్ తీసుకుని వెళ్తాడు. అక్కడంతా రకరకాల పూల చెట్ల మధ్యలో మురళి వాయిస్తున్న కృష్ణుడి విగ్రహం, అన్ని రకాల రంగుల గులాబీ చెట్లు పూలు పూసి చాలా అందంగా ఉంది. స్నిగ్ధ బావా, మామయ్య ఈ ఇల్లు ఎప్పుడు కట్టించాడు అంటే ఇక్కడ గార్డెన్ చూస్తే నాకు ఇవి ఎప్పటి నుంచో పెరిగిన చెట్లులాగున్నాయి అని అంది. శౌర్య నవ్వుతూ ఈ లక్ష్యం ఆర్ఫనైజ్ లో శశి హాస్పిటల్లో వర్క్ చేయాలి అని తెలిసిన తర్వాత నీకు ఏ ఇబ్బంది ఉండకూడదు అని ఇక్కడే సైట్ కొని ఇల్లు కట్టించాడు. నీకు పిల్లలంటే ఇష్టం కాబట్టి చిన్న చిల్డ్రన్ పార్క్ సెట్ చేశాడు. గార్డెన్ ఇష్టం కాబట్టి నీకిష్టమైన మొక్కలన్నీ ఇక్కడ నాటించాను అంటాడు. స్నిగ్ధ నాటించాను అంటున్నావు నువ్వా అనంది. శౌర్య ఒక క్షణం తడబడి వెంటనే డాడీ చెప్తే మొక్కలు తెచ్చి నాటమని నేనే నాటించాను. ఇదే కాదు, నువ్వు ఒకరి కింద పని చేయడం ఇష్టం లేక శశి కట్టే హాస్పిటల్లో పార్ట్నర్షిప్ తీసుకున్నాడు. ఆ హాస్పిటల్ మీద శశికి ఎంత హక్కు ఉంటుందో నీకు అంతే ఉంటుంది. స్నిగ్ధ ఒక్కసారిగా ఏడ్చేస్తుంది. శౌర్య కంగారుగా ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు. స్నిగ్ధ ఏడుపు ఆపి కళ్ళు తుడుచుకొని మామయ్యకు నేనంటే అంత ప్రేమ అని ఏడుపు వచ్చేసింది బావా అని అంది. శౌర్య తన కళ్ళు తుడుస్తూ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు ఏ విషయంలోనూ బాధపడకూడదు అనే ఇదంతా, కానీ ఏమి చేద్దాం, మీ అక్క చేసిన పని వల్ల నేను నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని అన్నాడు. స్నిగ్ధ డైవర్స్ ఇచ్చే కదా చేసుకున్నావు, ఇది లెక్కలేదులే, ఈసారి నీకు నాలాంటి అల్లరి పిల్ల కాకుండా నీ మనసుకు నచ్చిన స్నేహ అక్క లాంటి మంచి అమ్మాయిని వెతికి తీసుకుని వచ్చి పెళ్లి చేస్తాను అని అంది. శౌర్య ముందు ఈ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టు, ఈ లక్ష్యం సాధించు, అప్పుడు మన పెళ్లిళ్ళ గురించి ఆలోచిద్దాం అని అంటాడు. స్నిగ్ధ ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఇంకా మినిమం 4 years పైనే పడుతుంది బావా, మన కాంట్రాక్ట్ 1 year అని అంది. శౌర్య స్నిగ్ధాన్ని చూస్తూ ఈ గోల్ రీచ్ అయ్యే లోపు నువ్వెవరినైనా ప్రేమిస్తే చెప్పు, నిన్ను వాడికి ఇచ్చి నేను అడ్డు తప్పుకుంటా, అంతేగాని
మధ్యలో నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఈ గోల్ రీచ్ అయ్యే వరకు నేను నీతో ఉంటాను అదా అని కోపంగా స్నిగ్ధ చేయి పట్టుకొని తీసుకుని వెళ్తాడు. స్నిగ్ధ, ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం? నా గోల్ రీచ్ అయ్యేదాకా తను ఎందుకు నన్ను భరించాలి అనే కదా, తన కోసమే కదా చెప్పా అని అనుకుంటూ శౌర్యతో వెళ్తుంది. దీప్తి కాఫీ కప్పు తీసుకొని సాయి రూమ్ కి వెళ్తుంది. సాయి ఫోన్లో శౌర్య స్నిగ్ధాల పెళ్లి ఫోటోలు అప్లోడ్ చేసి ఉంటారేమో అని ఎఫ్బీ చూసుకుంటూ ఉంటాడు. దీప్తి కాఫీ ఇస్తూ సాయి ఫోన్లో ఎఫ్బీ చూడటం చూసి, బావా నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపొచ్చు కదా, నా అకౌంట్ దీపు అని ఉంటుంది చూడు అని అంది. సాయి కాఫీ తాగుతూ అని నేమ్ సెర్చ్ చేసి ఆ పేరుతో చాలా అకౌంట్స్ రావడంతో ఫోన్ ని దీప్తికి ఇచ్చి ఈ అకౌంట్ చూసి రిక్వెస్ట్ పంపు అని అంటాడు. దీప్తి తన అకౌంట్ కి రిక్వెస్ట్ పంపి ఫోన్ సాయికి ఇస్తుంది. సాయి దీప్తి ప్రొఫైల్ పిక్ దేవుడి ఫోటో చూసి అనుమానంగా, ఇదేంటి ప్రొఫైల్ పిక్ దేవుడి ఫోటో 60+ వాళ్ళలాగా పెట్టుకున్నావు, నేను ఇమేజ్ యాక్టర్స్ ఫోటోనో లేక ఈ ఫోటోనో వెతుకుతున్నాను అని అన్నాడు. దీప్తి అహహా నవ్వుతూ, బావా నా ఏజ్ తెలియకూడదనే అలా పెట్టా, నేమ్ దీపు అని పెట్టాను కదా, అమ్మాయిలంతా నేమ్ చూసి రిక్వెస్ట్ పంపిస్తున్నారు, దీప్తి అని పెడితే అబ్బాయిలు పంపుతున్నారు, అందుకే దేవుడి ఫోటో అప్పటి నుండే రిక్వెస్ట్ల గోల్ తప్పింది అని అంటుంది. సాయి కాఫీ కప్పు దీప్తి చేతికిస్తూ, స్నేహ ఏం చేస్తుంది దీప్తి అని అన్నాడు. దీప్తి, బావా రెస్ట్ తీసుకుంటుంది, నువ్వు కూడా కాసేపు పడుకో, భోజనం అయ్యాక వచ్చి లేపుతాలే అని వెళ్ళిపోతుంది. సాయి ఆలోచిస్తూ, స్నేహ నన్ను నమ్మి వచ్చింది, తనకు ఏ లోటు లేకుండా చూసుకోవాలి, తన వాళ్ళందరినీ తనకు దగ్గర చెయ్యాలి, అన్నిటికన్నా ముందు ఉద్యోగం సంపాదించాలి. అక్కడి నుండి సడన్ గా వచ్చేసాము, సర్టిఫికేట్లు కూడా తెచ్చుకోలేదు, సర్టిఫికేట్లన్నీ కంపెనీలోనే సబ్మిట్ చేస్తున్నా, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నా శౌర్య ఖచ్చితంగా కనిపెట్టేస్తాడు. సిమ్ చేంజ్ చేశాక మమ్మీకి నా సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు వాట్సాప్ చేయమని మెసేజ్ పెట్టాలి అని అనుకొని ఫోన్లో ఆల్రెడీ కొనిపెట్టుకుని ఉన్న సిమ్ను సెట్ చేస్తాడు. శౌర్య స్నిగ్ధాలు లోపలికి వచ్చేసరికి పురోహితుడు వీళ్లతో వ్రతం చేయించడానికి అంతా రెడీ చేసుకుంటారు. వీళ్ళని చూడటమే రాహుకాలం వచ్చేలోగా వీటిల మీద కూర్చోమని చెప్తాడు. స్నిగ్ధ, బావా నేను అసలు ఇల్లు చూడలేదు, ఒక్కసారి వెళ్ళి చూద్దాం ప్లీజ్ అని అంటుంది. శౌర్య, వ్రతమయ్యాక చూద్దులే పద అని తన చేయి పట్టుకొని తీసుకుని వెళ్లి ఇద్దరు పీటల మీద కూర్చుంటారు. పురోహితుడు చెప్పినట్లు చేస్తూ ఇద్దరు వ్రతం పూర్తి చేస్తారు. సాయంత్రంకి అందరూ బయలుదేరుతుంటారు. వాసు శౌర్యతో మాట్లాడాలని రూమ్ లోకి పిలిపిస్తాడు. శౌర్య, ఏంటి డాడీ అని వస్తాడు. వాసు సీరియస్ గా, మార్నింగ్ గార్డెన్ లో ఈ మాటలు నేను విన్నాను శౌర్య, నాకు మతిపోతుంది, నువ్వు స్నిగ్ధాకు డైవర్స్ ఇవ్వడం ఏంటి అని అంటాడు. శౌర్య తలదించుకొని నిల్చుంటాడు. వాసు, మాట్లాడు శౌర్య, నువ్వు స్నిగ్ధాను ప్రేమిస్తున్నావు కదా అని అన్నాడు. శౌర్య దిగ్గును తల ఎత్తి వాసును చూస్తూ డాడీ అని అంటాడు. వాసు, ఏంటి నాకెలా తెలుసు అనా అని అన్నాడు. శౌర్య ఏమీ మాట్లాడు. వాసు, నేను మీ డాడీని రా, నీకు చిన్నప్పటి నుండి స్నిగ్ధ అంటే ఇష్టం అని తెలుసు నాకు, కానీ నేను నీలాగే నీ అమ్మకు స్నిగ్ధ ఇష్టం లేదు అని స్నేహతోనే పెళ్లి ఫిక్స్ చేశాను. పెళ్లికి ముందు రోజు నువ్వు స్నిగ్ధ పేరు మీద తీసుకున్న ఈ ఇంటి కాగితాలు, హాస్పిటల్ శశితో సమానంగా పార్ట్నర్షిప్ తీసుకున్న కాగితాలు, ఈ ఇల్లు అన్నీ నీకు స్నిగ్ధ అంటే ఇష్టం కాదు, ప్రేమ అని అర్థం చేసుకున్నాను, కానీ నేను ఏమీ చేయలేని పరిస్థితి. స్నేహ చిన్నప్పటి నుండి నువ్వే తన భర్త అని అనుకుంటుంది, ఈ పెళ్లి జరగకపోతే తను తట్టుకోలేదు అనుకున్నాను. కేవలం స్నేహ గురించి ఆలోచించి నేను నీ ప్రేమ గురించి నాకేమీ తెలియనట్లు ఉండిపోయాను. కానీ ఇప్పుడు నువ్వేంటి స్నిగ్ధకి డైవర్స్ ఇచ్చేసి పెళ్లి చేసుకున్నానంటున్నారు అని అంటాడు. స్నిగ్ధ ఎవరినైనా ప్రేమిస్తే వాడికి అప్పజేస్తాను అని అంటున్నావు, మాట్లాడు శౌర్య, ఇంకా ఎంతకాలం మౌనంగా ఉంటావు అని కాస్త గట్టిగానే అరుస్తాడు. శౌర్య గొంతు విప్పుతూ, మీరు చెప్పింది ప్రతి అక్షరం నిజమే డాడీ, నాకు స్నిగ్ధ అంటే చిన్నప్పటి నుండి పిచ్చి ఇష్టం, దానితో గొడవలు పెట్టుకోవాలన్నా ఇష్టమే, ఆడుకోవాలన్నా ఇష్టం, కానీ మమ్మీ స్నిగ్ధతో గొడవలు పెట్టుకుంటే సంతోషించేది, ఆడుకుంటే నన్ను హౌస్ అరెస్ట్ చేసేది, స్నిగ్ధాని ఏదో ఒక రకంగా బాధించేది, అందుకే నేను ఎంచుకున్న మార్గము దానితో గొడవలు పడుతుండటమే, కానీ అది నాకు తెలియకుండానే నా మనసంతా నిండిపోయింది, అది నా రూమ్కు వస్తుంది అని తెలిసే డోర్స్ కూడా వేయను, దాని రాక కోసం ఎదురు చూస్తూ నిద్ర నటిస్తాను, అది నా మీసాలు తీసేస్తున్నా కదలకుండా పడుకున్నాను,
నా ఫైల్ పాడు చేస్తుంది అని తెలిసి అన్నింటికి ముందే ప్రిపేర్ అయి ఉంటాను. స్నిగ్ధ సంతోషం కోసం ఏమైనా చేస్తాను డాడీ. కానీ స్నేహాన్ని పెళ్లి చేసుకోవాలి అని చిన్నప్పుడే మమ్మీ ఫిక్స్ చేసింది. స్నేహానే పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయాను నేను. స్నేహకి అన్యాయం చేయడం కరెక్ట్ కాదు అనిపించింది. అందుకే మమ్మీకి ప్రమాణం కూడా చేశాను. నేను కోరుకుంది ఒక్కటే డాడీ, స్నిగ్ధ సంతోషంగా ఉండాలి. స్నేహతో పెళ్ళయ్యాక స్నిగ్ధ కోసం ఏమి చేసినా స్నేహకు నాకు గొడవలు రావచ్చు. అందుకే ఆ పెళ్లి ముందు రోజే ఇంటి పేపర్లు, హాస్పిటల్ పేపర్లు అన్నీ మీకు ఇచ్చేశాను. తన గోల్ని మీరే ఎలా అయినా రీచ్ చెయ్యాలా, తనకి హెల్ప్ చేయాలి అని మాట తీసుకున్నాను. ఇంతలో స్నేహ అని ఒక్క నిమిషం ఆగి, స్నేహ వెళ్ళిపోవడంతో అందరూ ఇంటి పరువు కోసం స్నిగ్ధాను పెళ్లి చేసుకోమన్నారు. స్నిగ్ధ సంతోషమే ముఖ్యం అనుకునే నేను స్నిగ్ధాను బలవంతంగా ఒప్పించి ఎలా పెళ్లి చేసుకోవాలి అలా అని కామ్గా ఉంటే తాతయ్య పరువు అని ఆ ముహూర్తానికి నా పెళ్లి చేసేయాలి అని ఇంకెవరినైనా పెళ్లి చేసుకోమంటే అందుకే స్నిగ్ధతో మాట్లాడాను. కానీ తనకు చదువు మధ్యలో పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఈ పెళ్లి తన లక్ష్యంకు అడ్డు కాదు అనే ఈ డైవర్స్. అంతేకాదు డాడీ, తను నన్ను పెళ్లి చేసుకుంది కాబట్టి తప్పక నాతో అడ్జస్ట్ అవ్వకూడదు. అందుకే ఈ డైవర్స్ అని అంటాడు. వాసు రేపు తన గోల్ రీచ్ అయ్యాక తను ఎవరినైనా ప్రేమిస్తే నన్నే పెళ్లి చేసుకుంటాను అని అంటే అని అన్నాడు. శౌర్య ఒక్క నిమిషం మౌనం తర్వాత, స్నిగ్ధాది చిన్నపిల్ల మనస్తత్వం డాడీ. అసలు తనకి ప్రేమ అన్న ఆలోచనే లేదు. ఒకవేళ మీరన్నట్లు తను ఎవరినైనా ప్రేమిస్తే ఆ వ్యక్తి తనను లైఫ్ లాంగ్ సంతోషంగా చూసుకుంటాడు అన్న నమ్మకం నాకు వస్తే ఖచ్చితంగా తన పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తా డాడీ అని అన్నాడు. వాసు మరి నువ్వేమైపోతావురా? అందుకే ఈ ప్రేమను తనకు చెప్పు శౌర్య అని. ఇప్పుడు నీ మీద ప్రేమ లేకపోయినా భర్త ప్రేమను కాదు అని చెప్పే మూర్ఖురాలు కాదు స్నిగ్ధ అని అన్నాడు. శౌర్య నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నన్ను ప్రేమించడం కాదు డాడీ, తనకు తనుగా నా మీద ప్రేమ పుట్టాలి. అప్పటిదాకా నేను నా ప్రేమను బయట పెట్టడం కాదు కదా, కనీసం తనతో నాకు తన మీద ఉన్న ఫీలింగ్స్ కూడా చూపించను. ఇంతకు ముందులానే ఉంటాను. నా కోపాన్ని కూడా భరించే ప్రేమ తనకు నా మీద పుట్టాలి డాడీ. అప్పటి వరకు నేను ఎదురు చూస్తాను అని అంటాడు. వాసు తన గోల్ రీచ్ అయ్యే లోపల నీ మీద ప్రేమ పుట్టకపోతే అని అన్నాడు. శౌర్య నెగిటివ్ గా ఎందుకు ఆలోచిస్తారు డాడీ? పాజిటివ్ గా కూడా ఆలోచించండి. స్నేహాన్ని పెళ్లి చేసుకోవాలని నేను ఆఖరి నిమిషంలో స్నిగ్ధతో పెళ్ళయింది. అలాంటిది స్నిగ్ధ మనసులో నా మీద ప్రేమ పుట్టదా? ఖచ్చితంగా పుడుతుంది డాడీ. నేను వేసిన 3 ముళ్ళ బంధం మీద నాకు నమ్మకం ఉంది డాడీ. స్నిగ్ధకి ఖచ్చితంగా నా మీద ప్రేమ పుడుతుంది. ఆ బంధాన్ని నన్ను వదులుకోలేదు డాడీ. ఇప్పుడు కూడా నేను స్నేహాన్ని వదులుకొని బాధపడుతున్నానో ఏమో అని స్నేహ లాంటి మంచి మనసున్న అమ్మాయిని తీసుకుని వచ్చి నాకు పెళ్లి జరిపిస్తా అంటుందే కానీ తన గురించి ఆలోచించడం లేదు. అంటే అర్థం కావడం లేదా డాడీ? నేను ఎలా తన సంతోషం ముఖ్యం అనుకుంటున్నానో తను కూడా నా సంతోషం ముఖ్యం అనుకుంటుంది. అంటే నాకు స్నిగ్ధ అంటే ఎంత ప్రేమ ఉందో స్నిగ్ధకి నేనంటే అంత ప్రేమ ఉన్నట్లే కదా. కానీ అది తనకు ఇప్పుడు తెలియడం లేదు. ఖచ్చితంగా నా మీద తన ప్రేమ తెలుసుకుంటుంది డాడీ. మీరు మా గురించి అనవసరంగా టెన్షన్ పడి మీ హెల్త్ పాడు చేసుకోవద్దు. మీరు మమ్మీకి స్నిగ్ధ మీద ప్రేమ వచ్చేలా చూడండి అని అన్నాడు. వాసు చూద్దాం, దానికే అది తెలుసుకోవాలి స్నిగ్ధ గురించి. సరేరా, అందరూ చూస్తుంటారు, మేము బయలుదేరతామని అంటాడు. శౌర్య అందరూ వెళ్ళటం ఏంటి డాడీ? అమ్మమ్మ తాతయ్యన్న ఇక్కడ ఉంటారులే అంటాడు. వాసు లేదురా, మీరిద్దరు మాత్రమే ఉంటేనే ఒకరికొకరు దగ్గర అవుతారు అని అన్నాడు. శౌర్య మీ ఇష్టం డాడీ అని ఇద్దరు హాల్లోకి వస్తారు. సుచిత్ర ఏంటో అబ్బా కొడుకులు ఇంతసేపు మీటింగ్ అని మూతి విరుస్తుంది. శౌర్య ఏమీ లేదమ్మా, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కేసు వాదించాలంటే దాని గురించి డీటెయిల్స్ చెప్తున్నాడు. ఆ కేసు గురించే ఇప్పటిదాకా మాట్లాడుతూ ఉండిపోయాము అని అన్నాడు శౌర్య. వాసు బయలుదేరదాం పదా అంటారు. అందరూ బయలుదేరతారు. స్నిగ్ధ డల్ గా కృష్ణవేణమ్మ సుబ్బరామయ్యను కౌగిలించుకొని మీరిద్దరన్నా ఇక్కడ ఉండొచ్చు కదా తాతయ్య అని అంది. కృష్ణవేణమ్మ ఎక్కడికి వెళ్తున్నామే? నువ్వు మమ్మల్ని చూడాలి అనిపిస్తే అరగంటలో నీ ముందుంటాము అని చెప్తారు. లక్ష్మీ రఘువులు స్నిగ్ధను హక్ చేసుకుని శౌర్యాన్ని ఏడిపించక బంగారం, అల్లరి చేయకుండా శౌర్య కోపం తెప్పించకుండా ఉండు అని స్నిగ్ధ చేతిని శౌర్య చేతిలో పెట్టి, అది చిన్నపిల్ల శౌర్య, నోరు జారి ఒక మాట అన్నా పట్టించుకోవద్దు అని చెప్తుంది. శౌర్య స్నిగ్ధ చేతిని గట్టిగా పట్టుకొని
తను నాకు కొత్త ఏమీ కాదులే అత్త, తన గురించి మీరు ఏ టెన్షన్ పడొద్దు అని అన్నాడు. వాసు స్నిగ్ధ నుదుటిన ముద్దు పెట్టి, వాడి వలన నువ్వే బాధపడినా నాకు ఒక ఫోన్ చేయి తల్లి, నేను వాడి తాట తీస్తాను అని అన్నాడు. స్నిగ్ధ శౌర్యాన్ని చూసి కళ్ళెగరేసి నవ్వుతూ సరే మామయ్య అని అంటుంది. అందరూ బయలుదేరతారు. స్నిగ్ధ, శౌర్య, జానకి మిగులుతారు. జానకి నేను ఇంక బయలుదేరతాను బంగారం అని అంది. స్నిగ్ధ జానకిని హగ్ చేసుకొని నిన్ను ఇక్కడే ఉండిపో అని చెప్పాలని ఉంది జాను, కానీ అక్కడ పిల్లలకు నీ అవసరం ఉంది, అందుకే అడగలేకపోతున్నాను అని అంటుంది. జానకి అక్కనే కదా నేను రోజు వస్తుంటాలేరా అని స్నిగ్ధ నుదుటిన ముద్దు పెట్టి సాయి బంగారం అని అంటుంది. స్నిగ్ధ డల్ గా సాయి జాను అని అంది. శౌర్య నేను అత్తను డ్రాప్ చేసి వస్తాను స్నిగ్ధ అని చెప్పి బైక్ లో జానుని ఎక్కించుకొని వెళ్తాడు. స్నిగ్ధ లోపలికి వస్తుంది. తనకు ఇప్పటిదాకా కళకళగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా బోసిపోయినట్లు అనిపిస్తుంది. మరేం జరుగుద్దో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.